విజయనగర రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలకు మంచి రాజ్యపాలకుడనే పేరుంది. ఆయన అనేక యుద్ధాలలో గెలిచాడు. బీజాపూర్ను జయించాలనే కోరిక రాయలకు చాలా కాలంగా ఉంది. ఈ విషయం బీజాపూర్ సుల్తాన్కు తెలిసింది. అతను మాయోపాయంతో శ్రీకృష్ణదేవరాయలను చంపాలనే నిర్ణయానికి వచ్చాడు. సుల్తాన్ ఒక గూఢచారికి పండితుని వలె మారువేషం వేయించి విజయనగర రాజ్యానికి పంపాడు. ఆ గూఢచారికి పురాణాలలో, వేదాలలో మంచి ప్రవేశం ఉంది. రాయల వారు అతన్ని ఘనంగా తన ఆస్థానానికి ఆహ్వానించాడు. అతని ప్రతిభను, పాండిత్యాన్ని చూసి రాయల వారు ఆనందించారు. మీ వంటి వారు మా ఆస్థానానికి విచ్చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. మీరు కొంతకాలం మా అతిథి గృహంలో ఉండి మా నగరం యొక్క వింతలు, విశేషాలు చూడగోరుతున్నాం అన్నాడు రాజుగారు. రాజుగారి ఆహ్వానాన్ని గూఢచారి వెంటనే అంగీకరించాడు. నిజానికి అటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాడు. ఒంటరిగా రాయలవారు ఎప్పుడు దొరికితే అప్పుడు ఆయన్ని హత్య చేయడమే అతని ఉద్దేశం. అయితే రాయలవారు వారి మంత్రులలో ఒకడైన తెనాలి రామకృష్ణకు సభలో గూఢచారిని చూసినప్పటి నుంచి ఏదో అనుమానం కలిగింది. మహారాజా, ఎందుకనో నాకు ఇలా అనిపిస్తోంది, ఈ పండితుడు బీజాపూర్ సుల్తాన్ యొక్క గూఢచారి అని. మీరు దయచేసి ఇతని విషయంలో జాగ్రత్తగా ఉండండి అన్నాడు రామకృష్ణ రాయలవారితో. ఇది నువ్వెలా రుజువు చేస్తావు అన్నాడు రామకృష్ణతో రాజుగారు. ప్రభు, అతి త్వరలోనే మీకు ఈ విషయాన్ని నేను రుజువు చేస్తాను అని చెప్పాడు రామకృష్ణుడు. ఒక రోజున రాయలవారి వంటశాల నుంచి ప్రత్యేకమైన ఆహార పదార్థాలను ఎన్నింటినో తిని భుక్తాయాసంతో అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుంటూ క్రమేపీ మంచి నిద్రలోకి జారిపోయాడు గూఢచారి. అదే సమయంలో రాయలవారు, రామకృష్ణుడు కలిసి అతిథి గృహంలోని గూఢచారి గదికి వెళ్ళారు. ఎటువంటి చప్పుడు చేయకుండా రామకృష్ణుని చేతిలో నీళ్లతో నిండిన ఒక చేద ఉంది. రామకృష్ణ కవి హఠాత్తుగా చేదలోని నీటినంతా నిద్రిస్తున్న గూఢచారి తల మీద పోశాడు. తుళ్ళిపడి లేచిన పండితుడు, అరే అల్లా, ఏమిటిది అన్నాడు భయపడిపోతూ. తర్వాత అతను తన ముందు నిలబడి ఉన్న రాయలవారును, ఆయన మంత్రిని చూశాడు. వెంటనే దిండు కింద ఉన్న కత్తిని తీసి రాజును చంపబోయాడు. అయితే రాయలవారు మెరుపు వేగంతో వరలోంచి కత్తిని తీసి ఆ గూఢచారి తల నరికాడు. రామకృష్ణ, నువ్వు చెప్పిందంతా నిజం, నీ తెలివికి నా జోహార్లు అంటూ రాయలవారు రామకృష్ణని ప్రశంసించారు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.